అంకమరావు గారు, మరో అంశం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ జర్మనీ పర్యటన మీద గురించి వాళ్ళు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అంటే అందరికీ తెలుసు సార్, ఆయన జర్మనీ పర్యటనకి వెళ్ళారు 5 రోజులు. దానికి సంబంధించి ఆయన ఏంటంటే కేంద్రం పర్మిషన్ తీసుకున్నారు. దాంట్లో కూడా ఏదైతే అనుమతి పత్రం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బట్ వీళ్ళు మాత్రం ఎక్కడికో వీళ్ళు వెళ్ళి ఏదో పట్టుకున్నట్టు సీక్రెట్ పర్యటనకి వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతుంది. టీడీపీలు కూడా మాట్లాడుతున్నారు, జగన్ పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే జగన్ లాగా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? అంటే ప్రతిదాన్ని రాజకీయం చేయాలనే కోణంలో జరుగుతుందంటారా, లేకపోతే దీంట్లో ఏదన్నా ఆరోపణలు ఎలా చూస్తారు? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి చేసినా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కలిసి వస్తుంది. మనం చేసిన విధ్వంసం కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అందుట్లో ఇప్పుడు పరిశ్రమల గురించి జర్మనీ వెళ్ళటం కూడా జరిగింది, పరిశ్రమ పెట్టుబడుల గురించి. అవి గనక అవకాశం ఉండి గనక వస్తే అది లోకేష్కి ఆ ఘనత దక్కిద్ది. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూటమికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మనం ఏదో ఒకటి మాట్లాడాలా. 5 రోజులు ఆయన పర్యటన సందర్భంగా ఏళ్ళలాగా హడావుడి కానీ ఆర్భాటాలు కానీ ఏమి లేవు కాబట్టి ప్రశాంతంగా తన పని తను చేసుకుని వచ్చాడు కాబట్టి తెలియదు కొంతమందికి. కానీ తెలిసినా కూడా ఇలానే మాట్లాడతారు వాళ్ళు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా తెలిసినా ఇలానే మాట్లాడతారు. వాళ్ళకి తెలియక మాత్రం ఇలా ఏం మాట్లాడట్లా. సహజంగా ఎలా ఉంటుందంటే ఇలాంటివి వాళ్ళు ముందుగా కేంద్రానికి లేఖ రాస్తారు. అనుమతి తీసుకున్నారా లేదా, విదేశీ పర్యటనకి వెళ్ళారా వెళ్ళేటప్పుడు గవర్నర్ గారు ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి వీళ్ళకి ఏదైనా చెప్పెళ్ళారా లేదా, వ్యక్తిగత పర్యటన, అవును, వీటి మీద ముందు ఆయన సొంత ఖర్చులతో వెళ్ళాడు సార్, ఇది మనం గుర్తుంచుకోవాలి. చెప్తున్నా, ఒకవేళ ఇలాంటి ఏదన్నా ఉంటే వాళ్ళ అనుమతి ఉందా లేదా అని చెప్పని ఆరా తీయాలి ముందు. ఆ తర్వాత రాకపోకలకు సంబంధించి లేకపోతే అక్కడ ఉండటానికి తిరగటానికి ఆయన ఖర్చులకు సంబంధించి ప్రభుత్వ ధనాన్ని వెచ్చిచ్చారా, ప్రభుత్వ ధనం కనుక ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా వివరాలతో సహా కనుక వాడు పొందుపరిచి ప్రజల ముందు కనుక తీసుకొస్తే పొరపాటు ఏదైనా జరిగితే ప్రజలు కూడా నిజమే కదా ఇది ప్రభుత్వ ధనాన్ని ఇట్లా వృధా చేస్తున్నారు అని చెప్పని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. చాలా స్పష్టంగా ఇప్పుడు లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా అనుమతి పత్రాన్ని తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పెట్టారు ఆయన. అంటే ఇక్కడ వీళ్ళు మొట్టమొదటి కూడా ఏం చేస్తున్నారంటే బట్టకాల్చి మీద వేయటం బురద చల్లటం అనేది వీళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. మంచి చేసినా చెడు చేసినా వీళ్ళు ఈ బురద కడుక్కోవడానికి ఆ మసి తుడి చేసుకోవడానికి వీళ్ళ కాలయాపన అంతా సరిపోతా ఉంది ఇప్పటి వరకు. కానీ లోకేష్ అనే వ్యక్తి అలా కాదు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చేయాలో అతనికి క్షుణ్ణంగా తెలుసు. సహజంగానే ఈరోజు ప్రతి విషయాన్ని కూడా అతను కూలంకుషంగా తెలుసుకుంటూ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, జరిగిన విధ్వంసానికి ఎవరెవరు కారుకులు అతను తెలియదేం కాదు. ఆయన పాదయాత్రలో చాలా వరకు వాళ్ళ గురించి వివరాలన్నీ సేకరించడమే కాకుండా బహిరంగంగా మాట్లాడుతూ వాళ్ళ ప్రాంతాల్లోనే సమావేశాలు సభలు పెట్టి వివరాలతో ఆ రోజు మాట్లాడినవన్నీ కూడా మనకందరికీ చూస్తూనే ఉన్నాం. దాని మీద ఇంతవరకు అవతల వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అంటూ ఏం లేదు. చాలా ప్రశ్నలు సంధించాడు, చాలామంది చేసిన దోపిడీల్ని ఎండగట్టాడు. ఇప్పుడు ఈయన వెళ్ళింది పర్యటనకు సంబంధించి రేపు పొద్దున ఆయన ఏం మాట్లాడతాడు ఏంటి చూసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఈ వివరాలు కనుక వాళ్ళు సేకరించేసి ఈయన గోప్యంగా కనుక ఉంచినట్లయితే ఈరోజు వాళ్ళు మాట్లాడినా కూడా ఒక అర్థం పరమార్థం అనేది ఉండేది. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఒకటే, వాళ్ళు ఇచ్చే ఎంతో కొంత అక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. వీళ్ళు దాని గురించి ప్రజలకి విషబీజాలు నాటే కార్యక్రమం అనేది వీళ్ళు విజయవంతంగా పూర్తి చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఓకే, అక్కడ మంచి చేశారా చెడు చేశారా, వాళ్ళు మాట్లాడే దానివల్ల రాష్ట్రానికి ఉపయోగమా నష్టం అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైతే దీన్ని నియంత్రణలో ఉంటారో వాళ్ళు ఆ నియంత్రించే వ్యక్తి మీరు ఇది చెప్పండి, ఇది రాయండి, ఈ విధంగా ప్రచారం చేయండి అంటే చేస్తారు. ఇక అంతే, అంతకుమించి వాళ్ళకి ఇంకేం తెలియదు. వాళ్ళకి తెలుసని కూడా నేను భావించట్లేదు. కానీ వాళ్ళకి తెలిసినా ఇలానే మాట్లాడతారని మాత్రం నేను మొట్టమొదటి చెబుతున్నాను. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు మోపిన అభియోగాలన్నీ చూసుకుంటా ఉంటే ఏది కూడా ఇంతవరకు ఆధారాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన దానికి కావచ్చు, లేకపోతే అమరావతి మీద మాట్లాడిన దానికి కావచ్చు, తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సంబంధించి పింక్ డైమండ్ గురించి మాట్లాడిన దానికి కావచ్చు,
ఏది చూసుకున్నా కూడా ఇంతవరకు ఎక్కడా కూడా ఆధారాలు అనేవి లేవు. వాళ్ళు మాట్లాడింది ప్రతిదీ కూడా తిరుపతి వెంకన్న స్వామిని వదిలిపెడితే మిగిలినవన్నీ కూడా కేంద్రం తెలుగుదేశం ప్రభుత్వానికి ఎలాంటి మరక అంటలేదని చెప్పని చాలా స్పష్టంగా ఉభయ సభల్లోనూ, రాజ్యసభలోను, లోక్సభలోను సంబంధిత శాఖ మంత్రులు వివరాలు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఉండగానే, ఇప్పుడు కాదు నేను చెప్పేది, వాళ్ళు ఉండగానే పోలవరం కావచ్చు, పట్టిసీమ కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, వీటికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళే వివరాలతో సహా ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎంచుకున్న మార్గం 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఎంచుకున్న మార్గం ఆ రోజు విజయవంతం అయ్యింది. ఆ రోజు పరిస్థితులు వేరు. ఎందుకు విజయవంతం అయింది అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అప్పటి వరకు జగన్ అనే వ్యక్తి పరిపాలన ఏంటో ప్రజలకు తెలియదు. అవును, ఎలా వెళ్తాడు ఏం చేస్తాడు చెబుతున్నాడు, నేను 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాను, నా పేరు గుర్తుంచుకునే విధంగా నేను చేస్తానంటే నిస్సందేహంగా 30 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా చేశాడు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఇలా ఉంటుందా అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఒక పాఠ్య గ్రంథం తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ పాఠశాలల్లో కూడా దీని ఒక పాఠ్య గ్రంథంగా చేర్చాలి. నిజమండి రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి మొట్టమొదటిసారి 67 మంది శాసనసభ్యులను ఇచ్చేసి 8 మంది లోక్సభ సభ్యులను ఇచ్చిన తర్వాత కూడా అతను తరువాత 151 స్థానాలు ఇచ్చి 22 మంది లోక్సభ సభ్యులు ఇచ్చిన తర్వాత ఆయన చేసిన పరిపాలనా విధానం చంద్రబాబు నాయుడు గారు బంగారు పళ్ళెంతో అప్పచెప్పేశాడు. ఈరోజు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అతను చేసిన విధ్వంసం కావచ్చు, రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలన్నీ చూసుకుంటే ఒక వ్యక్తి 5 సంవత్సరాల్లో ఒక తరాన్ని ఇలా నిర్వీర్యం చేయొచ్చు అనే దానికి ప్రత్యక్ష తార్కాణం ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి దీన్ని నిస్సందేహంగా కూడా పాఠ్య గ్రంథాల్లో పెట్టాలి. భవిష్యత్తులో ఎలా ఇంకోటి న్యాయస్థానాలతో అతను ఆడుకుంటున్న విధానం, న్యాయస్థానాలకు కూడా ఇప్పుడు న్యాయమూర్తులకే అంతుపట్టని విధంగా ఎప్పటికప్పుడు జరుగుతున్న అతని గురించి 12 సంవత్సరాల నుంచి అతను బయట ఉంది. ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా ఇంతవరకు? ఏ నాయకుడన్నా తిరగలిగాడా? మరి అతను ఎలా తిరగలుగుతున్నాడు? ఇవి ఈరోజు అక్కడ పెట్టాల్సింది, ప్రజలకు తెలియపరచాల్సింది. ఇది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది కాబట్టి ఇంటికి పంపించేశారు. యావత్ ప్రపంచానికి కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా రాజకీయ పార్టీ పెట్టాడు, ఎట్లా రాజకీయాల్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ముందుగా లోక్సభ సభ్యుడు ఎలా అయ్యాడు, ఆ తర్వాత ఏ విధంగా నిర్వాహకం చేశాడు, ఇవన్నీ కూడా పొందుపరిచి యావత్ ప్రపంచం కూడా తెలియపరిచే విధంగా కనుక పెడితే నిస్సందేహంగా ఇది జనాలకి ఒక మంచి పాఠం అవుతుంది. ఓకే, ఎలా పాలన చేయకూడదు, ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉంచకూడదు అని చెప్పని ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు కనపడతా ఉంది. ఓకే, అలాంటి వ్యక్తులు అలాంటి పార్టీలో ఉండేవాళ్ళు ఈ రోజు కూడా ఇంకా వాళ్ళెమ్మట ఉండే ప్రజానీకానికి నేను చేసే విన్నపం అదే. మీకు రాజకీయ పార్టీలు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ మీద వైరం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు అంటే పడకుండా ఉండొచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి మీరు దూరంగా ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు కలిశాడు కాబట్టి మీరు దూరంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తున్న ప్రతి అడుగు అందుట్లో మీ పిల్లలు కూడా ఉంటారు భవిష్యత్తు. అవును, వాళ్ళు ఏమైపోతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. ఒక తరం నిర్వీర్యం అయిపోయింది 5 సంవత్సరాల్లో. అంటే ఒక తరం అంటే సుమారు ఒక 20 సంవత్సరాలు ఆ యువత కోలుకోలేదు ఇక. ఓకే, అలా నాశనం అయిపోయింది. రాష్ట్ర పరిస్థితి చూస్తానే ఉన్నాం. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు మనం ఏం చేసినా చేయకపోయినా వడ్డీ కడుతూ ఆ భారం పెరుగుకుంటే వెళ్తానని తప్ప తరిగేదైతే కాదు కదా. ఇక రాష్ట్రంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వనరులతోటి పాలన ఎలా సాగించాలి, ఈ పథకాలు ఎలా కొనసాగించాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. ఓకే, మీరు కూడా ఆలోచించుకోండి, ఇందులో మీరు కూడా భాగస్వాములే. అవును, అందరూ ఆలోచించుకోవాలి. ఈరోజు జగన్ గారి మీద మనకి వ్యక్తిగత ద్వేషమా, మీకు నాకేమన్నా మనకేంటి, ఆయనతో సంబంధం ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్న పాలన చూసే కదా మాట్లాడుకుంటుంది మనం. గతంలో 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, నష్టపోయిన విధానం, రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయిందనే దాని గురించే కదా బాధ ఎవరికైనా కూడా. అవును సార్. ఈ రోజు ఆశలు చిగురించాయి, ప్రజలు ఒక మార్గం ఎంచుకున్నారు. వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఇప్పుడు ఎవరైనా సరే, ఏ పాలకుడైనా ప్రజలను సంతృప్తి పరచలేడు 100%. అవును, కానీ ఇప్పుడున్నటువంటి వనరులతోటి మన అవసరాలు ఎంతవరకు తీర్చగలదు ఈ ప్రభుత్వం?
దానికి మనం ఎంత సహాయం కూడా చేయాలి. ఇప్పుడు ప్రజలు కూడా మమేకం అవ్వాలి. అవును. ప్రజలతోటి భాగస్వామ్యాలతోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్ళాలి. మొన్న ఆయన చెప్పాడు కదా, ప్రైవేటు ప్రభుత్వ ప్రజల సహకారంతో ముందుకెళ్తాను అని చంద్రబాబు నాయుడు గారు. అవును సార్. కాబట్టి అదే పందాలు వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళినప్పుడే ముందడుగు పడింది. వాస్తవాలు ప్రజల ముందు ఇప్పుడు ఈరోజు చూస్తూ ఉంటే ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది సార్. సెక్రటరీలతోటి మాట్లాడుతున్నారు, కార్యదర్శులతో మాట్లాడుతున్నారు, అవును, అధికారులతో మాట్లాడుతున్నారు, ప్రజలందరి సమక్షంలో కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. అదే అధికారులు వాళ్ళే కదా, అవును, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందరూ ఏది దాపరికాలు లేకుండా రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ బహిరంగానే మాట్లాడుతున్నారు కదా. కొడుకు గురించి మాట్లాడుతున్నాడు, విద్యాశాఖకు సంబంధించి. కొడుకు విద్యాశాఖ మంత్రి, ఆ శాఖకు సంబంధించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి అటవీ శాఖ తీసుకుందానికి, ఆయన కోరుకొని తీసుకుందానికి, దానికి సంబంధించి సూచనలు చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి రైతులు 11:30 దాకా ప్రజలతో మమేకం అయిపోతున్నాడు. 75 సంవత్సరాల వయసులో ఆయనకు అవసరమా? ఆయన చూస్తే ఒక రకంగా జాలేస్తా ఉంది, కానీ ప్రజల కోసం తప్పించిపోతానే ఉన్నాడు. సహజంగానే ఎప్పుడైనా సరే కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు. అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లోపాలు లేవని నేను అంటలేదు, కానీ ప్రజలకి ఉపయోగపడుతున్నాయా లేవో ఆయన చేసినాయి. ఆ ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నారా లేదా? ఈరోజు హైదరాబాద్ నగరం, నిజంగానే హైదరాబాద్ నగరం, ఇందాక నేను ఒక ఉదంతం చెప్తాను హైదరాబాద్కు సంబంధించి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి చెందిన దానికి సంబంధించిన ఫలాలే కదా ఈరోజు సింహభాగం తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరుస్తుంది. అవును సార్, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఈరోజు సహజంగానే ఎప్పుడుకో చారిత్రాత్మక నగరం, దాన్ని మనమేం కాదనలేం. గొప్ప ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి, పర్యాటక ప్రాంతం కూడా కాదని మనం అనలేం. కానీ ఆదాయ మార్గాలు ఇబ్బడిగా ఆ రోజు ఇట్లా రాలేదు కదా. దానికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. అవునండి. దాని మిగిలిన వాళ్ళు కొనసాగించబట్టే కదా ఇప్పుడు ఈ అభివృద్ధి సాధ్యమైంది. అటు వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోషి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, దాన్ని కొనసాగించినందువల్లే కదా మన కళ్ళ ముందు ఇది కనపడతా ఉంది. అట్లానే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన దాన్ని కనుక ముందుకు తీసుకుని వెళ్ళినట్టయితే ఈరోజు మనకి ఇబ్బందులు అయితే రావు కదా. అవును. ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు బాధపడాలో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు కల్పించారు వీళ్ళు. ఇంకా ఇంకా విషం ఒక రకంగా వాళ్ళు అలా చేయటమే మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఒక యావగింపు వచ్చేసింది వాళ్ళంటే, ఇట్లానే చేస్తున్నారని చెప్పి ఇట్లా మాట్లాడితే ఇక వాళ్ళ గ్రామాల్లో కూడా తిరగనీయరు నాకు తెలిసినంత వరకు ప్రజలు. ఆ విధంగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మనుషులు చెప్తే మేము చేస్తున్నామని అనుకుంటున్నారు తప్ప దానివల్ల నష్టపోయేది వాళ్ళు అనేది అర్థం కావాలి. చూడాలి ఇది వాళ్ళు ఇలానే కొనసాగిస్తారని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళ మార్పు వచ్చిద్దని, కానీ నిజంగా మార్పు వస్తే వాళ్ళు ఎలా ఉండేదంటే, మనం ఏం తప్పులు చేసాం, 11 స్థానాలకే ఎందుకు మనం పరిమితం అయ్యాము, ఒకసారి మన్నం చేసుకొని ఏం జరిగిందని చెప్పిన సమీక్ష చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాని మీద కనుక 100 రోజుల సమయం ఇచ్చేసి ఆ తర్వాత పోరాటం చేసినట్టయితే నిస్సందేహంగా వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించడానికి అవకాశం ఉండేది. కానీ ఇవాళ అది మళ్ళీ రాజకీయ పార్టీగా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగించే అవకాశం అయితే నాకైతే కనిపించదు.